తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో రెండో రోజు బిజీగా కొనసాగుతోంది. ఇవాళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. తెలంగాణకు సైనిక్ స్కూల్ ను కేటాయించాలని కోరారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్రానికి పెండింగ్ నిధులు, కేంద్రం నుంచి ఆర్థిక సాయంపై చర్చించారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కాపు రామచంద్రారెడ్డి. ఇన్ని రోజులు వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నందుకు గొంతు కోశారని అన్నారు రామచంద్రారెడ్డి. టికెట్ లేదని బయటకు పంపించారని, జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అన్నారు కాపు. అవకాశం ఇవ్వకుంటే తాను రాయదుర్గం, తన భార్య కళ్యాణదుర్గం నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ప్రకటించారు. ఏపీ సీఎంఓలో ఎమ్మెల్యేల రాకపోకలతో సందడి కొనసాగుతోంది. ఇవాళ సీఎంఓకు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట సీటు విషయమై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. తనకు సీఎంఓ నుంచి పిలుపు రాలేదు అంటూనే నర్సరావుపేట నుంచి తన సీటు ఖరారైనట్లు చెప్పారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ త్వరలో వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఎంపీ అభ్యర్థుల పరిశీలనలో ఆయన పేరు వినిపిస్తోంది. వినాయక్ ను ఎక్కడి నుండి బరిలోకి దింపాలి అనే దానిపై అధిష్టానం ఫోకస్ చేస్తోంది. ఏలూరు, మచిలీపట్నం, కాకినాడ స్థానాలపై ఆరా తీస్తున్నారు. తొలి, రెండవ జాబితాలతోనే ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించిన వైసీపీ అధిష్టానం థర్డ్ లిస్ట్ పై కూడా కసరత్తును వేగవంతం చేసింది. ఇవాళ కూడా నియోజకవర్గాల వారీగా మార్పులు, చేర్పులపై మంతనాలు జరిగాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీల రాకతో సీఎం క్యాంప్ ఆఫీస్ సందడిగా మారింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రామభక్త హనుమాన్ లాగా అధినేత నిర్ణయాన్ని పాటిస్తాను, యుద్ధంలో ఎవరో ఒకరు గెలవాలి అని వ్యాఖ్యానించారు. నాపై కేశినేని చిన్ని గెలిస్తే తప్పేంటి, నమ్ముకున్న వాళ్ల ఆశలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పుపై అరకు లోయలో నిరసనలు కొనసాగుతున్నాయి. మాధవి అభ్యర్థిత్వాన్ని మెజార్టీ నేతలు వ్యతిరేకిస్తూ 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గో బ్యాక్ మాధవి నినాదాలతో ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు పాల్గొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కనిగిరి పర్యటనకు బయలుదేరారు. జిల్లాల పర్యటనల కోసం ప్రత్యేక హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు చంద్రబాబు. ఉండవల్లి నివాసం నుండి మొదటి బహిరంగ సభ కోసం బయలుదేరారు. ఏపీలో అంగన్వాడీ ఆందోళనలు 25వ రోజుకు చేరింది. డిమాండ్ల సాధన కోసం 24 గంటల దీక్షలు చేపట్టారు అంగన్వాడీలు. రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ దీక్షలు చేస్తామన్నారు. నిర్దిష్టమైన డిమాండ్లతో 24 రోజులుగా సమ్మె చేస్తున్నా తమ గోడును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు వారు. మంత్రుల బృందంతో కానీ సీఎస్ తో కానీ చర్చలు జరిగినప్పటికీ వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుకు సంబంధించి నిర్దిష్టమైన హామీ ఏది ఇవ్వలేదని మండిపడ్డారు అంగన్వాడీ నాయకులు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. 6 గ్యారంటీల అమలుపై రాజీ పడే ప్రసక్తే లేదన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే దీనిపై నుండి దృష్టి పెట్టామన్నారు. గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు జగ్గారెడ్డి. మహిళలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్లలో తిరిగే కేటీఆర్, హరీష్ లకు ఈ విషయం తెలియదని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. ఒక్క అవకాశం అనొచ్చిన జగన్ బ్రిటిష్ పాలనను తలపించే దోపిడీ, అరాచకానికి తెరతీశారని ఆరోపించారు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. ప్రజా వ్యతిరేకత 75% ముఖ్యమంత్రి మీద, 25% ఎమ్మెల్యేల మీద ఉందన్నారు. ముఖ్యమంత్రిని మార్చుకోవాలని తాను సంవత్సరం క్రితమే చెప్పానని వ్యాఖ్యానించారు కన్నా. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అమలు చేయటం తప్ప బీసీల కోసం చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఓసీ, రిజర్వ్డ్ స్థానాల్లో బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్ది అని తెలిపారు. గుడ్లవల్లేరు మండలంలోని జగనన్న కాలనీలో వాటర్ పైప్ లైన్ నిర్మాణానికి జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికతో కలిసి శంకుస్థాపన చేశారు నాని. బీసీల అభివృద్ధిపై వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య మాతో చర్చకు రావాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతున మహేష్ డిమాండ్ చేశారు. ఏపీలో బీసీలు అభివృద్ధి చెందడం అంటే కృష్ణయ్య ఒక్కరికే ఎంపీ సీట్ ఇవ్వడమా అని ప్రశ్నించారు. బీసీలను సీఎం జగన్ మోసం చేశారన్నారు మహేష్. బీసీల ద్రోహిగా, వెన్నుపోటుదారుడిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. బీఆర్ఎస్ లో విభేదాలు బగ్గుమంటున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. నియోజకవర్గంలో పట్నం వర్గం సహకరించడం లేదు అంటోంది పైలట్ రోహిత్ రెడ్డి వర్గం. దీంతో రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డితో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమై సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ అవిశ్వాసంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లున్నారు. వీరిలో 9 మంది చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులను సవాల్ చేస్తూ చైర్మన్, వైస్ చైర్మన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అవిశ్వాస బల నిరూపణను నిలిపివేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఇవాళ జరగాల్సిన బల నిరూపణ ఆగిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు 11 మంది కౌన్సిలర్లు. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ మేకల శిరీష్ పై నారాయణపేట జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. మొత్తం 16 మంది కౌన్సిలర్లలో కాంగ్రెస్ వారి సంఖ్య 11కు చేరడంతో అవిశ్వాసానికి ముందుకొచ్చారు. ఏ బాధ్యత అప్పగించినా నమ్మకంగా నిర్వహిస్తానని అన్నారు వైఎస్ షర్మిల. పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుంది అనే అంశంపై 2 రోజుల్లో స్పష్టత వస్తుంది అన్నారు. నిన్న పార్టీలో చేరిన షర్మిల నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు వివాహానికి రావాలని ఖర్గేను ఆహ్వానించారు. ఆడపిల్లలను భారంగా భావించద్దన్నారు మంత్రి అంబటి. తనకు 3 ఆడపిల్లలున్నారని తెలిపారు. సమాజంలో స్త్రీ పురుషులు నిష్పత్తి సమానంగా ఉండాలన్నారు అంబటి. ఎవరి నిష్పత్తి తగ్గుతుందో వారికి డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో బంగారు తల్లి కార్యక్రమాన్ని ప్రారంభించారు అంబటి రాంబాబు, కలెక్టర్ లోతేటి శివశంకర్. రాష్ట్రంలో ఎస్సీ, బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీనే అన్నారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. మల్కిపురంలో రాపాక ఆధ్వర్యంలో ప్రారంభమైన సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు వేణుగోపాలకృష్ణ, మంత్రి విశ్వరూప్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో జరిగిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫోటో ప్రజాపాలన కార్యక్రమం ఫ్లెక్సీలో వేయకపోవడం వివాదానికి దారితీసింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వేదికపైకి రాకమునుపే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని కొద్దిసేపు అడ్డుకున్నారు. 2 రోజుల్లోనే మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి తెచ్చిన ఘనత కార్మికులదేనని ప్రశంసించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇతర రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం తేవడానికి 1 రోజులు పట్టిందన్నారు. రాజేంద్ర నగర్ డిపో ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సజ్జనార్ అటెండ్ అయ్యారు. కార్మికులతో కలిసి భోజనాలు చేశారు. ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. చలో విజయవాడకు పిలుపునిచ్చిన మిడ్ డే మీల్స్ కార్యకర్తల హౌస్ అరెస్ట్ కు నిరసనగా అల్లూరి జిల్లా రంపచోడవరంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద అంగన్వాడీలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఓ అంగన్వాడీ కార్యకర్త ఎండకు సొమ్మసిల్లి పడిపోయారు. ఐఫోన్లు కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 64 లక్షలు విలువ చేసే 102 ఐఫోన్లు సీజ్ చేశారు. అబిడ్స్ జగదీష్ మార్కెట్ లో మొబైల్ షాప్ నడుపుతున్న అబ్దుల్లా గత ఏడాది నవంబర్ 29న ముంబైకి చెందిన విజయ్ కుమార్ హోల్సేల్ గా ఐఫోన్లు కావాలని కోరాడు. కొరియర్లో ఫోన్లు అందుకుని డబ్బు చెల్లించకుండా మోసానికి పాల్పడ్డాడు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణయ్య ఏసీబీ వలకి చిక్కాడు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. కేయూలో కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న కృష్ణయ్యపై విచారణ జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. బద్వేల్ పట్టణంలో సంచలనం రేపిన జంట హత్యలకు పాల్పడ్డ 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు లకిడి విజయభాస్కర్, లకిడి వెంకట ప్రమోద్, లకిడి వెంకట తరుణ్ తేజ్, వీరన్ రెడ్డి, భారత్ కుమార్ రెడ్డి, గణేష్, ఉదయ్ కిరణ్లను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.